హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో వచ్చేసరికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన శాలరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి యాక్చువల్గా మా ఫ్రెండ్ నుంచి తీసుకున్న శాలరీ అనమాట. సో తనైతే ప్రజెంట్ 2018 నోటిఫికేషన్లో క్లిక్ అయ్యి ఇప్పటివరకు అయితే ఉన్నది. సో ఇప్పటికి 5 years అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తన యొక్క ప్లేస్ వివరాలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ జాయినింగ్ దగ్గర నుంచి అలా ఉంటాయి ఏంటి అని డీటెయిల్గా అయితే తీసుకున్నాను. జస్ట్ ఇది మీకు ఒక మోటివేషన్ వీడియో లాగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే యూనిఫామ్ జాబ్ ప్లస్ పైసల కోసం అయితే జాబ్ చేయాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే బెస్ట్గా పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ శాలరీ అనమాట. సో కానిస్టేబుల్ శాలరీ చూసుకున్నట్లయితే level 3 కిందకి వస్తుంది అనమాట కానిస్టేబుల్ పోస్ట్. అండ్ ఇది వచ్చేసరికి 7th పే లెవెల్ కమిషన్. అండ్ ఫస్ట్ మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు బేసిక్ పే గురించి. ఎంత బేసిక్ పే అంటే మనకి 21,700 అనమాట. డిఏ అంటే ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ ఆల్మోస్ట్ 50% అయితే ఉంది ఇప్పుడు. అంటే బేసిక్ పేలో మనకి 50% అంటే అప్రాక్సిమేట్గా 10,000 అయితే వస్తుంది. అండ్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట. సో ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మనకి హౌస్ రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెంట్, కాల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈ విధంగా అయితే ఇస్తుంది. సో హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసరికి మనకి 4,600 ప్రజెంట్ దానికైతే ఇస్తున్నారు. అండ్ ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసరికి మనకి ఎక్స్, వై, జెడ్ సిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎక్స్ సిటీస్ అంటే కొంచెం మెచ్యూర్డ్ సిటీస్, అండ్ వై సిటీస్ అంటే ఇంకొంచెం తక్కువ, జెడ్ సిటీస్ అంటే ఇంకా లోవర్ సిటీస్ అనమాట. సో మీకు వచ్చిన పోస్టింగ్ బట్టి అక్కడ ఉండే రేట్ని బట్టి హౌస్ రెంటెస్ అనేవి యావరేజ్గా అయితే మీకు తీస్తారు. ఎక్స్ వచ్చేసరికి 9,000 అప్రాక్సిమేట్గా ఉంటుంది. అండ్ వై వచ్చేసరికి 8, 7 అలా అయితే ఉంటుంది. జెడ్ వచ్చేసరికి 6, 5, 4 ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిఏ అనమాట. సిఏ అంటే ఏమిటంటే మనకి కాల్ అలవెన్సెస్ ఎంత ఇస్తుందంటే 25 రూపీస్ ఇస్తుంది పర్ మంత్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే 10,000 అయితే ఇస్తారు. ఆర్పిఎస్ఎఫ్లో మనకి 15,000 అయితే ఇస్తారనమాట. సో వీళ్ళకంటే కొంచెం బెటాలియన్స్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే బెటాలియన్స్ మూవ్ అవుతూ ఉండాలి ఒక చోట నుంచి ఒక చోటికి. సో అందువల్ల వాళ్ళకి ఈ యొక్క ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎంఏ ఏంటంటే ఇక్కడ మనకి రేషన్ మనీ అలవెన్సెస్ అనమాట. మనకి రేషన్ కోసం కూడా రైల్వే అనేది మనకి మనీ అయితే ఇస్తుంది అనమాట. 4,000 అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ అలవెన్సెస్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ జూలైలో అయితే వస్తుంది అనమాట. సో జూలైలో లేకపోతే జనవరిలో అయితే డ్రెస్ అలవెన్సెస్ అయితే ఇస్తారు. 10,000 అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి శాలరీ ఇంక్రిమెంట్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. సో ఆ ఇంక్రిమెంట్స్ అనేవి మనకి జనవరిలో కానీ జూలైలో కానీ జరుగుతాయి. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి గ్రాస్ పే వచ్చేసరికి 60,325 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి గ్రాస్ పే. సో ఈ గ్రాస్ పే అనేది మనకి చేతికి వస్తుందంటే అలాగేం కాదు. దీంట్లో మళ్ళీ కొన్ని డిడక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ డిడక్షన్స్ కూడా ఏమిటో చూద్దాము. డిడక్షన్స్ నథింగ్ బట్ కటింగ్స్ అనమాట. రైల్వే సురక్ష కళ్యాణ నిధి కింద సో 500 అయితే మనకి కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అయితే ఒక 30 రూపీస్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ టైర్ 1 కింద 3,692 రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట. ఈ మొత్తం చూసుకున్నట్లయితే 4,222 రూపీస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే లైక్ మనకి ఫోర్స్లో చేసేవాళ్ళం కాబట్టి ఇంకా ఏమన్నా అపాయాలు అలాంటివి కలిగినా సరే మనకి కొంచెం అమౌంట్ ఇచ్చే విధంగా సో రైల్వే అయితే మనకి చర్యలు అయితే తీసుకుంటుంది అనమాట. న్యూ పెన్షన్ స్కీమ్ అంటే మనకి రిటైర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మన సేవింగ్స్ అనమాట. తర్వాత మనకే ఇస్తుంది నెలకి ఇంత చొప్పున అనేసి. అలాగే మీరు కావాలంటే మొత్తం కూడా ఒకేసారి అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఈ కటింగ్స్ అన్నీ పోగా అంటే గ్రాస్ పేలో నుంచి మనం కటింగ్స్ అయితే తీస్తాము. దాన్ని నెట్ పే అంటాం. ఇది మనకి హ్యాండ్కి వచ్చే అమౌంట్ అనమాట. సో నెట్ పే ఎంత వస్తుంది ఒక కానిస్టేబుల్ కంటే 56,103 రూపాయలు అయితే మన చేతికి అయితే వస్తుంది అనమాట. సో అందరూ ఎలాగంటే లైక్ బేసిక్ పే కూడా చూసేసరికి 21,700 మాత్రమే ఉంది. ఇది ఏం సరిపోతుంది అని అయితే అనుకుంటారు. సో లోపల ఇవన్నీ ఉంటాయండి. మనకి డిఆర్ఎస్ అని, హెచ్ఆర్ఏ అని, సిఏ, టీఏ, ఆర్ఎంఏ, డ్రెస్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 50,000 పర్ మంత్ ఎవ్రీ కానిస్టేబుల్కి అయితే మనకి శాలరీ అయితే వస్తుందన్నమాట. సో ఏ జాబ్ని కూడా తక్కువ అంచనా అయితే చేయొద్దు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది. సో మనకి బేసిక్ పేతో పోల్చుకుంటే ఇవన్నీ ఎక్స్ట్రా అమౌంటే మనకి ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది.
సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి అండ్ ఒకే ఒక ఎగ్జామ్ పెట్టేసి ఆ తర్వాత ఫిజికల్ మెడికల్ ఇక మా పోస్టింగ్ అనమాట. సో ఇంత మంచి జాబ్ని అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. డెఫినెట్గా కష్టపడండి. ఈ ఒక్క 2 నెలలు కష్టపడితే కనుక జాబ్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కావాలి అనుకున్న వారు డెఫినెట్గా అయితే చెప్తాను, నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ శాలరీ వీడియో కూడా చేస్తాను. కావాలనుకున్న వారి కింద కామెంట్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. నేను మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నానండి, బట్ రిప్లై ఇవ్వడానికి నాకైతే టైం సరిపోవట్లేదు. సో యూట్యూబ్ ఛానల్ వల్ల కానీ నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ నేను కూడా ఎడ్యుకేషన్లోనే చదువుతూ ఉన్నాను ఆర్పిఎఫ్ కోసం అని చెప్పాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల నేను కూడా రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అందుకోసం అనేసి ఒక లైవ్ సెషన్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా రైల్వేకి సంబంధించి ప్రత్యేకంగా ఆర్పిఎఫ్కి సంబంధించి ప్రతి ఒక్క డౌట్లు కూడా క్లియర్ అయితే చేస్తాను. లైవ్ సెషన్లో మీట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. డెఫినెట్గా సండే ఆర్ సాటర్డే అయితే ప్లాన్ చేద్దాము. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్.